2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే రాజధాని ఎక్కడ అనే దాని మీద తీవ్రమైన కసరత్తు జరిపి అమరావతి, గుంటూరు, విజయవాడ నగరాల మధ్యగా ఉన్న ప్రాంతాన్ని అమరావతి ప్రాంతంగా పిలుస్తూ అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలనుకోవడం, అక్కడ రైతులతో భూ సమీకరణ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకుని ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 33,000 ఎకరాల భూముల్ని రైతుల నుంచి సమీకరించి అద్భుతంగా ఆర్భాటంగా చేసిన అమరావతి దాని పేరు అమరావతి, రాజధాని ఆంధ్రప్రదేశ్కి. ఆనాటి నుంచి తర్వాత ఏం జరిగిందో, ఎంతకాలం జరిగిందో చూసాం మనం. బ్రహ్మాండంగా అక్కడ నిర్మాణాలు స్టార్ట్ అయ్యాయి, అసెంబ్లీ మొదలైంది, సెక్రటేరియట్ మొదలైంది, హైకోర్టు మొదలైంది, అన్నీ ఎవ్రీథింగ్ స్టార్ట్ అయిపోయింది, పరిపాలన సాగింది. సరే 2019లో గ్రహణం పట్టింది, ఏదో కర్మ కాలిపోయింది, మొత్తం మీద అయితే వేరే పరిపాలన వచ్చింది. రాజధాని చంపేశారు అప్పుడున్న ప్రభుత్వం. చంపేసి 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాట అన్నారు. ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేసి ఆ 5 ఏళ్ల పాటు రాజధాని అనేది లేకుండా పరిపాలన సాగింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 24లో వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతిలో శరవేగంగా పనులు మొదలయ్యాయి. విషయం ఏంటంటే ఏదంటారు, అన్నీ ఉన్నా అల్లు నోటు శని అన్నట్టుగా బ్రహ్మాండంగా సాగుతోంది. ఇప్పటికీ గెజిట్లో అంటే కేంద్ర ప్రభుత్వ గెజిట్లో, రాష్ట్రపతి ఇచ్చే గెజిట్లో లేదా చట్టాల్లో అమరావతికి రాజధాని హోదా ఇంకా రాలేదు. వస్తుంది. నేను రాలేదన్నానని ఎవరు దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని, ఇంకా దాంట్లో రెండో ఆలోచన అక్కర్లేదు, సందేహాలు అసలు అక్కర్లేదు. కానీ అది ఎందుకు లేట్ అవుతుంది? ఎవరు అడ్డుపడుతున్నారు? పోనీ దానికి ఏమన్నా విపరీతమైన సంకటాలు లేకపోతే అడ్డంకులు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు, అంతా క్లియర్. పోనీ వేరే ప్రభుత్వం, కింద ఒక ప్రభుత్వం, పైన ఒక ప్రభుత్వం ఉందా? ఏమీ లేదు. అక్కడ అదే ప్రభుత్వం, ఇక్కడ అదే ప్రభుత్వం, సేమ్ పార్టీ, కూటమి, ఎన్డీఏ. మరి ఏంటి ఇప్పుడు ప్రతిసారి కేంద్ర మంత్రివర్గ సమావేశం ఉందన్న ప్రతిసారి ఇది వస్తుంది. ఈ క్యాబినెట్లోనంట అమరావతి ఫైల్ ముందుకు వచ్చిందంట, అమరావతి మీద ఆమోద ముద్ర వేస్తారంట. ఇదే తంతు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి జరుగుతుంది అని అంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్చుని దాని మీద క్యాబినెట్లో ఒక చర్చ జరిపి ఎల్లుండి 28వ తారీఖు హడావుడిగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో తీర్మానం చేసి పంపాలి. ఏమని? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తీర్మానం చేయాలంట. తీర్మానం చేసి ఈ తీర్మానం కాపీని అక్కడికి పంపిస్తే, కేంద్రానికి పంపిస్తే, కేంద్రం అంటే ఏప్రిల్ 1వ తేదీన పార్లమెంటులో చట్టం చేస్తారంట. పార్లమెంట్లోనేనా? సో చేస్తారంట. ఇది ఇన్నాళ్ళు ఎందుకు జరుగుతోంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. అదేమంటే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కేంద్రం వాళ్ళు అడిగారు, వెంటనే మీ దగ్గర తీర్మానం చేసి పంపండి అని అడిగారు, అందుకని మనం ఎల్లుండి పెడదాము. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సవరణ బిల్లు పెడతారు. ఏప్రిల్ 1న పార్లమెంట్ కాదు, ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ కమిటీ భేటీ ఉంది. ఆ భేటీలో దీన్ని అప్రూవ్ చేసి పార్లమెంటు పంపిస్తారు. పార్లమెంట్లో అది చట్టం అవుతుంది. ఇది ఓవరాల్గా. అయితే పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇంతగా దీని మీద కసరత్తు జరుగుతోంది? ఎందుకు ఇంతగా ప్రొలాంగ్ చేస్తున్నారు, డ్రాగ్ ఆన్ చేస్తున్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు? దీని వెనుక ఇంకా ఏదైనా కాన్స్పిరసీస్ ఉన్నాయా? ఉంటారు కదా కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరన్నా దీన్ని ఆపుతున్నారా? ఏమో, ఆ కోణంలో కూడా ఆలోచించాలేమో. అమరావతిలో నిర్మాణాలకు నిధులు ఇవ్వద్దని ఏడీబీ బ్యాంక్కి, ప్రపంచ బ్యాంక్కి ఉత్తరాలు రాసిన మహానుభావులు ఉన్న ఆంధ్రప్రదేశ్ అది. అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా అడ్డుపడదని ఏముంది గ్యారంటీ? అది ఒక ఆస్పెక్ట్. ఎందుకు అమరావతిని రాజధానిగా గుర్తించడానికి
తీర్పులు తీర్మానాలు ఎన్నున్నా ఇంకా ఏం అవసరం అవుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అనేది ఒక పాయింట్. ఇవాళ రెండవ పాయింట్, అగ్ని ప్రమాదాలు. వరుసగా అగ్ని ప్రమాదాలు అప్పుడు అంతే. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత అరటి తోటల్లో మంటలు, గడ్డి మామూలు తగలబడతాయి, వరి కుప్పలు తగలబడతాయి. అప్పుడు 2014 నుంచి 19, 2014, 15, 16 ఆ టైంలో ఇళ్ళు తగలబడతాయి, ఏదో జరిగినాయి అప్పుడు. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే, కేబుల్స్ తగలబెడుతున్నారు. ఏది అత్యంత విలువైనవి పనులు జరుగుతున్నవి కింద అండర్ గ్రౌండ్ కేబుల్స్, చాలా కాస్ట్లీ ఫైబర్ కేబుల్స్. మొన్నేమో అంత వారం క్రితమేమో ఎల్ఎన్టీ కంపెనీవి, నిన్నేమో మేఘా ఇంజనీరింగ్ వాళ్ళవి కేబుల్స్ తగలబెడుతున్నారు. కేబుల్ తగలబెడితే పోనీ అది 1 కోటి, 2 కోట్ల, లేదు 10 కోట్ల మళ్ళీ చేస్తారు. కానీ అది కాదు. అక్కడ ఒక ఫైబర్ కేబులింగ్ని డిస్టర్బ్ చేస్తే దాన్ని మళ్ళీ వేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అసలు ఫైబర్ కేబుల్ని జాయింట్ వేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. హై టెక్నాలజీని వాడాల్సి వస్తుంది. అది అంత ఈజీగా ఏదో కరెంటు వైర్ కట్ అయిపోతే కాలిపోతే మళ్ళీ ఏదో వేసి మన కటింగ్ ప్లేయర్ పెట్టి ఓడేసినట్టు కాదు. అది చాలా తతంగం ఉంటుంది. ఎందుకు అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి కళ్ళ మంటలకి అక్కడ, ఎవరి కళ్ళలో నిప్పులకి అక్కడ మంటలు రాజుకుంటున్నాయి. అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం ఉంటుంది దీని వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నాం అంటది. దీని మీద విచారణ జరపాలి, దర్యాప్తు జరపాలని ఇచ్చినట్టున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినట్టున్నారు. ఎందుకు లేట్ అవుతుంది? అసలు ఎందుకు చేస్తున్నది ఎవరు? ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? తీసి బొక్కలో ఇక లేదా అమరావతిలో ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళని అదేదో బందిపోట్లు చేసినట్టుగా ఎందుకు ఎన్కౌంటర్ చేయకూడదు అనే ప్రస్తావన కూడా వస్తుంది. కొంతమంది అడుగుతున్నారు, మేము కష్టపడి భూములు ఇస్తే అక్కడ మా జీవితాంతం కష్టపడి చేసుకున్న భూముల్ని మేము రాజధానికి ఇస్తే దుర్మార్గులు ఇలా చేస్తున్నారు, వీళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయకూడదండి అని కూడా అడుగుతున్నారు కొంతమంది రైతులు. నిజమే, ఒకవేళ నిజంగా అదే కుట్ర కనుక అయితే ఆ రేంజ్లో శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎన్కౌంటర్ అనేది చట్టబద్ధం కాకపోవచ్చు, కానీ ఆ రేంజ్లో చట్టపరంగా ఆ స్థాయిలో శిక్షించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. ఏదో లైట్గా తీసుకుంటేనో లేకపోతే చూస్తూ ఊరుకుంటేనో మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటేనో మంచి ప్రభుత్వం అది మరి ఎలా అంటారో తెలియదు నాకు. అతి మంచిని చేతగాంతరంగా తీసుకుంటారు కొంతమంది, అదే జరుగుతున్నట్టుంది. సో ఇది ఈ 2 టాపిక్స్. సాయంత్రం వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన సన్నాయి నొక్కులు ఇదంతా కూడా. ఆయన అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు, అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు చేసే దోపిడీకి మాత్రమే వ్యతిరేకిస్తున్నాం మేము అంటారు. ఓకే, మంచిదే. చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని పేరుతో దోపిడీ చేస్తే మీరు రాజధానిని బ్రహ్మాండంగా మీ 5 ఏళ్ల కాలంలో అద్భుతంగా స్పీడ్గా వర్క్స్ చేపిస్తూ ఆయన ఏదైనా దోపిడీ చేస్తే దాని మీద మీరు విచారణ చేయాల్సింది కదా. అది వదిలేసి అక్కడ తుమ్మలు మొలిపించారు, అంతా నాశనం చేశారు. 3 రాజధానులు అన్నారు, 30 రాజధానులు అన్నారు, పెండా కూడా అన్నారు, ఏదేదో చేసి నాశనం చేశారు కదా. ఆ పని ఎందుకు చేశారు? అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడు, దీని మీద మేము విచారణ చేస్తున్నాం, ఇదిగో ఇక్కడ అవకతవకలు జరిగినాయి, దీని మీద విచారణ జరిపిస్తాం అని చెప్పి చేయించాల్సింది కదా రైట్ రాయల్గా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ముసలి కన్నీళ్లను లేకపోతే బిక్కుమంటూ బతకడం? ఇప్పుడు ఎట్లాగో అయిపోయింది, అమరావతి రాజధాని బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏదో మోహన్ ఫేస్ వాల్యూ కోసం అలా మాట్లాడి రాజధానిగా అమరావతి గుర్తింపు కేంద్రం గుర్తించడం, పార్లమెంట్లో చట్టం చేయడం, ఈ అంశాలు ఎందుకు తాత్సారం జరుగుతోంది, అలాగే రాజధానిలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల వెనుక ఎవరున్నారు, అది కుట్ర లేక నిజంగానే ప్రమాదాల అనే అంశాల మీద మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే అమరావతి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుపతిరావు గారు ఉన్నారు, అండ్ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ బాలకోటయ్య గారు, పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కోమారెడ్డి పట్టాభిరామ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా తిరుపతిరావు గారు నమస్కారం. తిరుపతిరావు గారు మ్యూట్లో ఉంది. తిరుపతిరావు గారు
ఓకేనా? అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు మ్యూట్ లో. ఓకే ఓకే. తిరుపతిరావు గారు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇలా తాచారం జరుగుతుంది వరుసగా? ఎప్పటి నుంచో కదా, 2014 నుంచి అమరావతి రాజధాని అందరికీ తెలిసిందే. మీ రెక్కల కష్టం, మీరు అందరూ భూములు ఇచ్చిన దళిత రైతులు, బలహీన వర్గాలకు చెందిన రైతులు, మైనారిటీ రైతులు, అన్ని వర్గాల రైతులు అందరూ కలిసి భూములు ఇచ్చిన ప్రాంతం కదా. ఎందుకు ఆలస్యం జరుగుతోంది తిరుపతిరావు? ముందుగా తోటి పెద్దలకు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలండి. నమస్తే అండి. ఇవాళ అమరావతి చట్టబద్ధత అనే విషయం ఇవాళ 2026 మార్చి నెలలో కూడా మాట్లాడుకుంటున్నందుకు సంతోషించాలా, బాధపడాలా అర్థం కానిటువంటి నేనైతే దురదృష్టకరమే అంటాను. ఒకటి, మీరు ఎందుకు అని ప్రశ్నించారు. ఫస్ట్ మొట్టమొదటిగా మనకి 2014 జూన్ 2వ తారీఖున మనకి ఇదేదైతే రాజధాని రెండు రాష్ట్రాలుగా విడదీసినప్పుడు కామన్ స్టేట్ గా 10 సంవత్సరాలు పెట్టారు. వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే 2024 జూన్ 2 వరకు కూడా మనకి కామన్ క్యాపిటల్ ఏదైతే ఉందో హైదరాబాద్ ఉంది కాబట్టి ఈ రాజధానిని క్యాపిటల్ గా పార్లమెంట్ ఇంకా గుర్తించడం ఆలస్యమైంది అని చట్టబద్ధంగా న్యాయవాదులు వీళ్ళు చెప్తా ఉన్నారండి. అయితే నేనేమంటానంటే, అమరావతిని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులు భూములు ఇచ్చి త్యాగం చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 రాజధానులు అన్న తర్వాత రాజధాని రైతులు రాజధాని నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు ఇచ్చి రాజధాని నిలబెట్టుకున్నారు. ప్రాణాలు కూడా 100 మంది ప్రాణ త్యాగం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు, రాజధాని అమరావతిగా ఉండాలి అనుకున్నటువంటి అందరినీ కలుపుకొని అమరావతి పరిరక్షణ సమితి అనే ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా ఎన్నో రకాల నిరసన కార్యక్రమాలు, ఎన్నో పోరాటాలు, ఆ రోజు ఉన్నటువంటి నిర్బంధ కాండ అన్నిటినీ ఎదురొడ్డి ఎన్నో పోరాటాలు చేశాం. అయితే ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయే విధంగా రైతులందరినీ కలుపుకొని న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కూడా పాదయాత్ర, భారీ పాదయాత్ర చేశాం. అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగానే ఓ సంచలనం. అది ఎందుకు అంటే, ఒక రాష్ట్ర రాజధాని కోసం ప్రజల రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వ నిరసనని అడ్డుకొని, ఎవరి కోసం, ఏ వ్యక్తి సొంత అవసరం కోసం రాలా, రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులే మళ్ళీ పోరాటం చేయటం, ఇది చరిత్రలో ఒకటి నిలిచిపోయేటువంటి విషయం. అదేవిధంగా రైతులందరినీ సమన్వయపరిచి ప్రత్యేక రైలు ద్వారా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నడువీధుల్లో కూడా రాజధాని కోసం పోరాటం చేశాం. అయితే ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్నప్పటికీ ఇవాళ వరకు ఎందుకు రాజధాని మీద చట్టబద్ధ తీసుకురాలేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ప్రశ్నించుకుంటానే ఉన్నారు. అదేవిధంగా ఇంకొక విషయం, ఇవాళ కూడా రాజధానిలో కొన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఆ రోజు చెరుకు తోటలో ఏదో తగలబెట్టినటువంటి వ్యక్తులు, అది మాట్లాడదామండి తిరుపతిరావు, అది మాట్లాడదాం. అగ్ని ప్రమాదాల విషయం తిరుపతిరావు గారు, ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు, ఇవాళ ఎవరైతే ఉన్నారో అట్లాంటి చెడ్డ పనులు చేసే వాళ్ళు ఒక్క నిమిషం వినండి, నా ఆడియో వెళ్ళలేదానికి. తిరుపతిరావు గారు, అది అగ్ని ప్రమాదాలు, కుట్రలు, కుతంత్రాలు, ఆ విషయంలోకి వెళదాము. కానీ బేసిక్ గా ఏంటంటే, ఇవాళ కేబినెట్ కూర్చుంది, ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలి అని చెప్పారు, చేసి దాంట్లో తీర్మానం చేయాలని చెప్పారు. తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర కేబినెట్ లో దాన్ని ఆమోదించి తీర్మానం చేసి భేటీలో ఆ తర్వాత పార్లమెంట్ లో పెడతారు. ఆ మేరకు కేంద్రం ప్రధానమంత్రి కార్యాలయం మనల్ని అడిగిందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రైట్, ఓకే. కానీ ఎందుకు ఇది ఇంతగా ఆలస్యం అవుతోంది? రాజధాని గుర్తింపు అనేది, మామూలుగా రాజధాని కట్టడం అనేది ఒక సమస్య, కానీ ఇక్కడ రాజధాని గుర్తింపు ఒక సమస్య అయి కూర్చుంది. ఇదో పెద్ద విచిత్రం. సో అందువల్ల దాని మీద మాట్లాడుతున్నాం మనం. తిరుపతిరావు గారు, ఒక్క నిమిషం అండి. సత్యమూర్తి గారు, నమస్తే అండి. ఎందుకు ఇంత తాత్సారం? గుర్తింపు, కట్టడము, ఉద్యమాలు, అణిచివేయడాలు, రైతుల్ని తన్నడాలు, కొట్టడాలు, చంపడాలు,
కేసులు ఎన్నో చూసాం. అటన్నిటికంటే ఇది బాధాకరంగా ఉంది, అంటే మామూలుగా ఓపెన్గా చెప్పాలంటే. మీరు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉంది. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా మనం దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని అసెంబ్లీలో పెట్టిన తర్వాత మొదటిసారి అసెంబ్లీలో పెట్టి చర్చ పెట్టిన తర్వాత దానికి జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పాడు, నాకు సమ్మతమే అని ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్స్ అవన్నీ మొదలుపెట్టారు. మొదలుపెట్టిన షార్ట్ పీరియడ్లోనే అంటే 2018లో బాగా బ్రిస్క్ వర్క్ జరిగింది. 19లో గవర్నమెంట్ మారింది. అక్కడ ఇక్కడ బ్రేక్ పడ్డది. ఆ బ్రేక్ పడటం వల్ల ఈ నష్టం జరిగింది. ఇదంతా కూడా జరిగిన తాత్సారం అంతా కూడా 2019 ఎన్నికల్లో గవర్నమెంట్ మారటం, ఆ గవర్నమెంట్ మారినా కానీ హేతుబద్ధంగా ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యుంటే అమరావతికి ఈ కష్టాలు వచ్చిండేవి కాదు. కానీ ఏమాత్రం హేతుబద్ధత లేని వ్యక్తి, తన ఆలోచనలలో హేతుబద్ధత లేని వ్యక్తి ముఖ్యమంత్రి కావటం వల్ల అమరావతి రైతులకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ని సమస్యలు వచ్చినాయి. హేతుబద్ధత ఏంటి? గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది హేతుబద్ధత. ఆ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ తీసుకుంది, నేను దాన్ని మారుస్తాను అంటే నువ్వు ప్రజల్ని ముందర కన్విన్స్ చేసుకోవాలి, కన్విన్స్ చేసి మార్చుకోవాలి. కానీ అంటే ఫర్ ఇన్స్టెన్స్, సారీ అడ్డుపడుతుంది అనుకోవద్దు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇష్యూ కాదు, అసలు అయిపోయింది. అంటే నేను అనేది అసలు 2014 నుంచి 2019 వరకు ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వంలోనే గుర్తింపు అనేది జరిగిపోయి ఉండాలి. సరే 2019కి ముందు బీజేపీకి టీడీపీకి ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చినాయి, అది వేరే విషయం. కానీ జరగలేదు, ఓకే జరగలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు ముక్కలు ఆటాడాడు, అది అందరికీ తెలుసు, అది ఓకే అయిపోయింది. ఏంటంటే ఈ 2 ఏళ్ళు అయింది కదా, మీరు గమనించండి. 2024 జూన్ 2తో హైదరాబాదు ఉమ్మడి రాజధాని అని ఆ రోజు అయిపోతుంది. వారం ముందే లెటర్లు వచ్చేసినాయి. అవును, ఎల్లుండి నుంచి మీకు హైదరాబాద్కి మీకు సంబంధం లేదని ఏపీ వాళ్ళకి. ఓకే నిజమే, చట్ట ప్రకారం. మరి దీని సంగతి ఏంటి? ఇది ఎందుకు సాగదీస్తున్నారు? ఈ సాగదీయటం కాదు, ఇక్కడ ఏంటి అంటే చట్టపరంగా మీకు పర్ఫెక్ట్ గా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేను మీకు ఇంత ముందర కూడా మన డిస్కషన్ లో మన డిబేట్ లోనే చెప్పాను వెంకటకృష్ణ గారు. అటార్నీ జనరల్ కూడా దీనికి ఓకే చెప్పారు. అంటే కేంద్రంలో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ జరగటానికి టైం పడుతుంది. మీకు కంటిన్యూయేషన్ ఉన్నట్టయితే, మీకు 2018 నుంచి కంటిన్యూయేషన్ ఉన్నట్టయితే ఇది జరిగి ఉండేది కాదు. ఎప్పుడైతే 19లో ప్రభుత్వం మారిందో, మారిన తర్వాత ఈ న్యాయస్థానంలో ఈ కేసు చేరింది, హైకోర్టుకి కేసు చేరటంతో వాదోపవాదాలు మధ్యలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి రావటాలు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు 3 రాజధానులని చెప్పటం, కేంద్రాన్ని అప్పుడు ఒపీనియన్ అడిగితే రాజధాని ఏదైనా నిర్ణయించుకోవటం రాష్ట్రానికి సంబంధించిన విషయం, మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పారు. అది ఇవన్నీ కూడా కొంత అంటే ఈ డిలేకి కారణాలు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ప్రొసీజరల్ ల్యాప్స్ ఎక్కడా జరగటం లేదు. పక్కడబందీగా ఈ అంటే చట్ట సవరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించుకోవాలి వెంకటకృష్ణ గారు. ఎందుకు అంటే ఆ చట్టంలో ఏమున్నది? హైదరాబాదు ఉమ్మడి రాజధాని అని ఉన్నది. అది అపాయింటెడ్ డే తర్వాత అంటే 24 జూన్ 2 నుంచి అది లేదు. లేకపోయినప్పుడు పాత చట్టాన్ని సవరించాల్సిన అవసరం పార్లమెంటుకు ఉన్నది. మీకు రాష్ట్ర ప్రభుత్వానికన్నా ఆ చట్టాన్ని సవరించాల్సిన అవసరం పార్లమెంట్కి ఎక్కువ ఉన్నది. అంటే పార్లమెంటే సవరించాలి. పార్లమెంటు అపాయింటెడ్ డే తర్వాత
నేను అనేది ఏంటంటే పునర్విభజన చట్టంలో 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ అంటే 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉందని ఉంది, అవును, చట్టంలో ఉంది కదా. అవునండి. జూన్ 2 తర్వాత 24 జూన్ 2 తర్వాత ఆటోమేటిక్ గా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు. కాదు. ఇప్పుడు ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ ప్రాంతాన్ని అయితే రాజధానిగా అనుకుంటుందో అదే రాజధాని. ఇంకా ఓకే, అక్కడ కూడా అనుకుందాం. ఒక మాట ఇది కంప్లీట్ కాల. అక్కడ చట్టసభలు ఉన్నాయి, చట్టసభలు రన్ అవుతున్నాయి, అక్కడ సచివాలయం ఉంది, అక్కడ బ్రహ్మాండమైన హైకోర్టు ఉంది. మొన్ననే దానికి క్వార్టర్స్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు వచ్చి కూడా ప్రారంభోత్సవాలు చేసి వెళ్ళారు. హైకోర్టుకి ఏమో అంతకుముందున్న చీఫ్ జస్టిస్ గారు వచ్చి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఇంతమంది చీఫ్ జస్టిస్లు వచ్చిపోతున్నారు, ఇంతమంది కేంద్ర మంత్రులు వస్తున్నారు. ప్రధానమంత్రి గారే 2 సార్లు 3 సార్లు వచ్చాడు. అక్కడికే ఆ ప్రాంతానికే కేంద్ర మంత్రులు వస్తారు, మహామహులు వస్తారు. అయినా సరే ఇంకేదో జరగాలి, చట్టాన్ని సవరించాలి అంటే చట్టాన్ని సవరించాల్సింది మన దగ్గరే కదా, అమెరికాలో కాదుగా. అమెరికాలో అంటే మన దగ్గర అంటే ఇది సార్ జస్ట్ ఇట్లా విత్ ఇన్ నో టైం ఓవర్ నైట్ ఈ దేశంలో ప్లానింగ్ కమిషన్ మారిపోయిందండి. అంటే దానికి ఎక్సర్సైజ్ ఉండొచ్చు. ఎన్నాళ్ళు పెట్టింది? 6 నెలలు. మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత 6 నెలల్లో ప్రణాళికా సంఘం వెళ్ళిపోయి అదే వచ్చింది, ఏంటిది నీతి ఆయోగ్ వచ్చేసింది. అంత ఏది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న ప్లానింగ్ బోర్డు. అంటే ఇక్కడ ఏంటంటే అరే ఇంత అన్యాయమా? అంటే నేను ఇక్కడ కేంద్రమా, రాష్ట్రమా, జగనా, చంద్రబాబా, మోదీ, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ డీటెయిల్స్. సిస్టంలో ఏం జరుగుతుంది అనేది నా పాయింట్. బాలకోటి గారు నమస్కారం. అమరావతిని రాజధానిగా గుర్తించి గెజెట్ లో పెట్టడానికి, ఆ భారతదేశ మ్యాప్ లో ఒక చుక్క పెట్టడానికి ఏంటండి నొప్పేంటి, బాధ ఏంటి? ఎవరికి నొప్పంతా రైతులది, బాధ అంతా రైతులది, ఉద్యమకారులది కదా. చుక్క పెట్టారు వెంకటకృష్ణ గారు, ఏదో పెట్టించారులేండి. అప్పుడెళ్ళి కిషన్ రెడ్డిని పట్టుకుని పెట్టించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు చట్టం గారు ఉంటే వెళ్ళి పెట్టించారు. గొడవ అయిపోతుంది బాబు పెట్టు అని పెట్టించారు. లేదు మాకు తెలుసులే, బొట్టు బిళ్ళ ఒకటి అతికించినట్టు అతికించారు. అక్కడ నేను తేలిగ్గా తక్కువ చేసి మాట్లాడడం లేదు, ఎవరిని తేలిగ్గా మాట్లాడడం లేదు. కానీ పటంలో చుక్క పెడితే ఆ చుక్కకి వాల్యూ ఉంటే, వెయిట్ ఉంటే, మరి వాళ్ళు ఎందుకండి మళ్ళీ చట్టసభని మాట్లాడుతున్నారు, పార్లమెంట్లో పెట్టాలని ఎందుకు మాట్లాడుతున్నారు? చుక్క పెట్టడమే ఫైనల్ అయితే కాదుగా. అప్పుడు ఎవరినో మభ్య పెట్టడం కోసం, ఎవరినో చల్లబరచడం కోసం ఆ చుక్క పెట్టించారు ఆ రోజున పెన్నుతో. అది తెలిసింది. అందుకే బాలకోటే గారు చెప్పండి. గణేష్ గారు నమస్తే. నమస్తే. పట్టాభి గారికి, తిరుపతిరావు గారికి, సత్యమూర్తి గారికి కూడా మీకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. వెంకటకృష్ణ గారు, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ కూర్చుంది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కోరుతూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తీర్మానం చేసింది. వెంకటకృష్ణ గారు ఇంకో మాట చెప్తా, ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టే చుక్కగా, చుక్క బరువు గీత కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఒక తలరాత. ఒక్కసారి 2 కేజీలు మెరుగేద్దాం. 5.5 కోట్ల మంది ప్రజల, తెలుగు ప్రజల, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టం లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఒక రాష్ట్రాన్ని లేరు చేసే విధంగా రాజధాని ఇచ్చారు. పాత రాష్ట్రాన్ని నూతన రాజధాని కట్టుకోండి అని చెప్పేసానని కట్టుబట్టలతో వెళ్ళగొట్టారు. అలా వెళ్ళగొట్టబట్టిన రాజధాని రాష్ట్రం ఒక గూడు కట్టుకుంది, ఒక గుడిసె కట్టుకుంది, రైతుల భాగస్వామ్యంతో ఇల్లు ఏర్పాటు చేసుకుంది. ఆ ఇంటిని గుర్తించి చట్టబద్ధమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఫెడరల్ సిస్టంలో, వెంకటకృష్ణ గారు మీకు బాగా తెలుసు, ఫెడరల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. ఏ కేంద్ర ప్రభుత్వం అయితే భౌగోళిక పరిస్థితుల కారణంగా రాష్ట్రాలను విభజిస్తుందో, విభజించిన రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ గెజిట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చి తీరాలి. ఇక్కడ తెలుగుదేశమా, భారతీయ జనతా పార్టీనా, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీనా, రాజకీయాలు కాదు. ఇక్కడ ఒక విభజింపబడ్డ రాష్ట్రం ఒక రాజధాని కట్టుకుంటే
దానికి ఆపదొస్తే ఆ ఆపద నుంచి తప్పించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మీరు అడుగుతున్నారు ఎన్నాళ్ళు ఈ చట్టబద్ధత, ఎన్నేళ్ళు ఈ చట్టబద్ధత అని. నిజానికి ఈ చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ అమరావతి మీద ఒక తుగ్లక్ విధానం కొనసాగింది. ఒక నాగుబావులు ఈ అమరావతి యొక్క దుర్మార్గానికి ఒడిగట్టారు. మళ్ళీ తుగ్లక్కులు ఇలాంటి చర్యకు దిగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలకులకి రాజధాని మార్చాలి అనే తలంపు కూడా రాకుండా కేంద్ర ప్రభుత్వమే కళ్ళెం వేయాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చట్టాలు ఉన్నాయి, అసెంబ్లీ తీర్మానం ఉంది, సిఆర్డిఏ యాక్ట్ ఉంది, హైకోర్టు తీర్పు ఉంది, హైకోర్టు న్యాయస్థానం తీర్పు ఉంది. అమరావతిని మార్చే అర్హత ప్రభుత్వానికి లేదు. యు గో టు ది సెంట్రల్ గవర్నమెంట్, మీకు మార్చాలనుకుంటే విభజన చట్టం యొక్క తలుపు తట్టండి అని ఆ నేపథ్యంలో వచ్చిన ఒక అంశం ఇది. కాబట్టి ఆలస్యమైన ఇది అమరావతికి వరం. అమరావతి గజెట్ నోటిఫికేషన్ వస్తే 5.5 కోట్ల మంది ప్రజలు గొంతుగా ఆనందపడతారు. 34,000 ఎకరాలు ఇచ్చిన 28,028 మంది రైతులు వాళ్ళ కోరిక తీరుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం యొక్క ఆశ నెరవేరుతుంది. భవిష్యత్తులో కాలకోట విషయాలు కానీ ఇందాక మీరు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి, మేము అమరావతిని ఏమో మార్చాలనుకోలేదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క దోపిడీని అరికట్టాలని చెప్పేసి అంటున్నాడు అని. ఏ దోపిడీని అరికట్టావు? అది సార్ అది కాదండి. ఇప్పుడు ఎంతసేపు ఒక మాట బాలకోటయ్య గారు, ఎంతసేపు జగను సజ్జల దాని చుట్టూ తిప్పలేము. అది 5 అయిపోయింది, ప్రజలు శిక్షించారు, అయినా వాళ్ళని వదిలేదు లేదు. అమరావతి ఇష్యూలో కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి అరాచకం ఇష్యూలో కానీ వాళ్ళని వదిలేదు లేదండి. కానీ ఈ గుర్తింపు ఈ గెజిట్ లో పెట్టడానికి ఎందుకు ఇంత దాన్ని ఏమంటారు, ఇంత తతంగం ఎందుకు జరుగుతోంది? ఎందుకు ఇంత సాగదీత? వెంకటకృష్ణ గారు మీకు తెలుసు ఏ రాజకీయాలైతే ఇది తెలియదు? నాకు తెలియదు. మీకు తెలుసు ఏ అమరావతి అయితే రాజకీయాల బలిపీఠం మీద ఇలాంటి యొక్క శిక్ష విధించే ప్రయత్నం చేశారో అదే రాజకీయాల కారణంగానే ఈ ఆలస్యం జరిగిందన్న సంగతి మనందరికీ తెలుసు. కాకపోతే నేను చెప్తున్న మాట ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫెడరల్ సిస్టమ్ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని రాజధానిని కానీ ఇతర విభజనకు సంబంధించిన హక్కుల గురించి కానీ పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. వెరసి ఆలస్యమైనా కూడా ఇప్పటికైనా సరే టూ లేట్ అయిన మాట యథార్థమే, దీన్ని మేము అంగీకరిస్తాం. మరి అబద్ధాన్ని కూడా దాచేసి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి గెజిట్ నోటిఫికేషన్ ఆనాడగిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉన్నట్టయితే ఇలాంటి యొక్క వాదనలు జరిగేవి కావు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వైర విహారం చేసేవాళ్ళు కాదు, రైతులని కష్టాలు పడేవాళ్ళు కాదు. ఆ రోజు మేము కోరాం, ఈ రోజే కాదు. గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అంటే విభజన చట్టంలో ఏదైతే విధించిందో ఆ విభజన చట్టంలో క్లాస్ 5లోనో క్లాస్ 3లోనో ఏపీ రాజధాని అమరావతిని కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తే అన్ని రోజులకు మూతపడుతుంది. ఇక అమరావతి మీద శాపనార్థాలు ఉండవు. అది ఆంధ్ర రాజధాని. ఇంకో మాట కూడా చెప్తున్నాను సార్ ఈ వెంకటకృష్ణ గారు, అమరావతి అంటే 5 అక్షరాలు కాదు, 5 ఏళ్ళు. ఇప్పుడు మాకు అన్నం పెట్టే అన్నం తిన్నే అమరావతినండి. అమరావతి ఏమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పిన దాని ప్రకారం సరే అప్పుడు జగన్ కూడా మద్దతు ఇచ్చాడు, తర్వాత 3 రాజధానులు అన్నారు, అవన్నీ అన్నారు. సరే అది ఎప్పుడు ఉండేది, అది వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ పోతే ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధాని అమరావతిపై తీర్మానం చేయాలి, సిఆర్డిఏ పరిధిలో అమరావతి రాజధాని తీర్మానం అని చేయాలి, రాజధాని అమరావతిపై తీర్మానం చేసి పంపాలని ప్రధాని కార్యాలయం వారు చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర కేబినెట్ భేటీలో తీర్మానం చేస్తామని కూడా పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం చెప్పింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. నేనేమంటానంటే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి ఎన్ని కేంద్ర కేబినెట్ మీటింగ్లు అయ్యాయో నేను లెక్కేలేదు, కానీ ఒక 6 నెలలుగా వింటున్నాం. ప్రతి కేబినెట్ భేటీకి ఇవాళ వస్తుందంట, ఈ మీటింగ్లో ఇది మన అమరావతి ఇది వస్తుందంట, మిగతా డిపార్ట్మెంట్స్కి ఫైల్ వెళ్ళింది, అన్ని డిపార్ట్మెంట్స్ ఓకే చేసి పంపించేశాయి, కేబినెట్లో అప్రూవ్ అయిపోతుంది, తీర్మానం చేసేస్తారు మంత్రివర్గం అని ప్రతి కేబినెట్ భేటీకి వింటున్నాం. అలాంటిది మళ్ళీ ఇప్పుడు కేబినెట్ భేటీ ముందు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయలేదండి ఇంతకుముందు, లేకపోతే కోర్టు తీర్పు లేదా?
జగన్మోహన్ రెడ్డి ఆయన 3 రాజధానుల వేసిన దాన్ని రిపీల్ బిల్స్ పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకోలేదా? ఆయనే చేశాడు కదా. 3 రాజధానులను బిల్లులు పెట్టి మళ్ళీ ఆయనే రిపీల్ బిల్స్ కూడా వేసి వెనక్కి తీసుకున్నాడు కదా 3 రాజధానుల ప్రతిపాదనని. ఆయన మనసులో ఏముంది, విషయం ఉంది, అది తర్వాత విషయం. ఇప్పుడు అవి కూడా అడ్డు లేదు కదా, ఆ ప్రభుత్వం వేసిన బిల్స్ కూడా అడ్డు లేవు. ఎందుకు ఇది జరుగుతోంది అనేది మాత్రమే నా ప్రశ్న. పట్టాభి గారు, అసలు ఫ్యాక్చువల్ పొజిషన్ ఏంటండి? ఎందుకు ఈ గెజిట్లో పెట్టడం అనేది ఎందుకు లేట్ అవుతోంది? పార్లమెంట్కి ఇప్పటి వరకు వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి? పొరపాటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఉందా, కేంద్రం వైపు నుంచి ఉందా? ఎవరి వైపు నుంచి లేదని అయితే ఆయన అనొద్దు దయచేసి. వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు మీరు పొరపాటు ఎవరి వైపు లేదని మాత్రం మీరు అనొద్దు అన్నారు, కానీ అదే వాస్తవం. పొరపాటు వేలెత్తి చూపించారు కాదు. జాతీయ అధికార పరిస్థితులు కొన్ని చెప్పనేయండి సార్, కొద్దిగా అంటే కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉండటం వల్ల కొంత సమయం తీసుకున్న మాట వాస్తవం. నేను ఒక ఉదాహరణ చెప్తా వికే గారు. ఇది యాక్చువల్లీ ఈ బిల్లు ఏదైతే, ఈ అంశం ఏదైతే ఉందో గత పార్లమెంట్ సెషన్లోనే, ఇప్పుడు వింటర్ సెషన్లోనే ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్లో ఆ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అప్పుడు కూడా న్యాయశాఖ వరకు వెళ్ళింది, వాళ్ళు అభిప్రాయాలు చెప్పారు. కానీ లాస్ట్ సెషన్లో ఏమైందంటే మళ్ళీ ఇంకొక ఒపీనియన్ ఏమని వచ్చిందంటే, ఇది ఇట్లా కాదు, అసెంబ్లీలో కూడా దీన్ని మనం ఒక తీర్మానం ద్వారా అక్కడ క్యాబినెట్ అప్రూవల్ ద్వారా మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి లీగల్ ఇష్యూస్లోకి వెళ్లకుండా ఇంకా ఫుల్ ప్రూఫ్ చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం రావడంతో అది మళ్ళీ వెనక్కి వచ్చింది. అది మనందరికి గుర్తుంది. లాస్ట్ టైం అయిపోవాలి అసలు యాక్చువల్గా, బట్ ఇట్ వాజ్ సెంట్ బ్యాక్. అంటే ఇటువంటి కొన్ని అంశాల వల్ల కొంత టైం పట్టిన మాట వాస్తవం వీకే గారు, దాన్ని ఎవరు కాదనలేరు. బట్ అదేంటంటే ఇంటెన్షనల్ గానో లేకపోతే డెలిబరేట్ గానో లేదంటే నెగ్లిజెన్స్ వల్ల జరిగిందని మాత్రం అనుకోవటం అది సమంజసం కాదు. అమరావతి విషయంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ ఏమాత్రం కూడా మనం శంకించే అవకాశం లేదు. ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ తిరిగి పునఃప్రారంభించారు పనులన్నీ కూడా. అనేక రకాలుగా నిధులు సమకూర్చడం కానీ, అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలు ప్రారంభించే విధంగా, వాళ్ళ భవనాల నిర్మాణాలు ప్రారంభించే విధంగా, ఇవన్నీ వాటన్నిటినీ కూడా ఇక్కడికి వాళ్ళు పంపించడం, మానిటర్ చేయటం, అట్లా ఆ రకంగా పూర్తిగా సెంటర్ సపోర్ట్ అనేది 100% ఉంది. బట్ ఏంటంటే భవిష్యత్, ఇందాక బాల్కోటే అన్న ఒక మాట అన్నారు, అంటే భవిష్యత్తులో ఇంకా ఎప్పటికీ కూడా ఏ వ్యక్తి కానీ లేదంటే ఇంకెవరూ కూడా అమరావతి రాజధాని విషయంగా న్యాయపరంగా ఇంకా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎవరి వల్ల కూడా ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తూ ఉన్నారు. సో అది మనం గమనించుకోవాలి, సంతోషపడాలి. ఇవాళ కేబినెట్ ఆమోదం పొందింది. రేపు ప్రత్యేక సమావేశాన్ని, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ శనివారం ముఖ్యమంత్రి గారు మా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలోనే పాల్గొనాల్సి ఉంది చీరాల్లో. అది కూడా రద్దు చేసి వాళ్ళు ఈ సెషన్ పెట్టుకుని ఇవన్నీ కూడా ఇదంతా కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి ప్రత్యేక సమావేశానికి మేము కోరుకుంటున్నది ఏంటంటే, గౌరవ పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తోటి ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి ఈ సమావేశానికి హాజరయ్యి ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో అమరావతి రాజధాని తీర్మానం అనేది మన అసెంబ్లీలో, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో ఆమోదింపబడాలన్నది ఇవాళ ప్రజలందరూ, నేను కోరుకుంటున్నా, అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం, రండి దయచేసి అసెంబ్లీకి రానని. ఆహ్వానం అంటే నా డిబేట్ లో కూర్చుని ఆహ్వానం పలికినట్ట? నా డిబేట్ లో కూర్చుని ఆహ్వానం పలికినట్ట అండి? పార్టీ పరంగా పలుకుతున్నాం అండి. జాతీయ అధికార పార్టీ పరంగా పలుకుతారా? ప్రభుత్వ పరంగానూ లేకపోతే అసెంబ్లీ నుంచి స్పీకర్ గారు ఆఫీస్ నుంచో వెళ్ళాలి, అంతేగాని నా డిబేట్ లో కూర్చుని అసెంబ్లీ సమావేశాలు, ప్రతి అసెంబ్లీ సమావేశానికి రండి అని స్పీకర్ గారు ఆహ్వాన పత్రికలు పంపించి బొట్టు పెట్టాం పిలవరు సార్, అది ఆయన బాధ్యత. ఇది ప్రత్యేక డ్యూటీ. ప్రజలు గెలిపించిన తర్వాత
ఏ సమావేశం అయినా హాజరవటం అనేది ఒక ఎమ్మెల్యే డ్యూటీ. కాబట్టి మేము ఆయన డ్యూటీని ఆయన గుర్తు చేస్తా ఉన్నాం. రండి చక్కగా మీరు కూడా వచ్చి కూర్చొని అందరం కలిసి ప్రజా రాజధాని అమరావతిని అందరం కలిసి ఆశీర్వదిద్దాం. గతంలో వస్తారేమో మీరు ఆయన గురించి అవుతారు, వస్తారేమో. సజ్జల గారు చెప్పారు కదా మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు అని. సజ్జల గారు ఇందాక కూడా చెప్పాడు కదా మేము వ్యతిరేకం కాదని. వస్తారేమో, వచ్చే నొక్కులేమో, ఎందుకు తొందర? అదే సరే, బయటి నొక్కుళ్ళు గిల్లుళ్ళు బయట ఎందుకు, అదేదో లోపలికి వచ్చి గిల్లించుకోవాలా? ఏం లేదు సార్, ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం చక్కగా అందరం కలిసి చేస్తే అది భవిష్యత్ తరాలు హర్షిస్తారు సార్. అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆ రోజున ఇట్లా చేశారు, ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి. అదృష్టమో దురదృష్టమో కానీ అమరావతి రాజధానికి సంబంధించి అసెంబ్లీలో చారిత్రక ఘట్టాలు చాలా జరిగినాయి, పాజిటివ్ నెగిటివ్. అదే నెగిటివ్, ఇప్పుడు జగన్ రెడ్డి పుణ్యమాని నెగిటివ్ గానే ఎక్కువ జరిగాయి. కాబట్టి ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం జగన్ రెడ్డి గారికి. చూద్దాం, మీరు అన్నట్టు ఆయన అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడా లేదంటే మామూలుగానే ఆయన అదే పద్ధతిలో కొనసాగుతాడో అది మనం చూద్దాం. బట్ ఏదేమైనా నేను చెప్పేది ఒకటే వీకే గారు, కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలు కానీ లీగల్గా ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ అరైజ్ అవటం వల్ల కానీ కొంత సమయం పట్టింది, అది నేను డినై చేయలేను. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ అనేది అమరావతికి ఒక శాశ్వతంగా ఒక రక్షణ కవచం ఏర్పడుతూ ఉంది. ఇంక ఎవ్వరూ కూడా దాన్ని ఒక అంగులో ఇంచు కాదు ఇంచులో 0.001% కూడా ఎవరు కదల్చలేనటువంటి పరిస్థితి మనం తీసుకొస్తా ఉన్నాం. వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. రైతులు చాలా ఆనందపడతా ఉన్నారు. ఇవాళ కూడా ఇప్పుడు మా ఆఫీస్ కూడా అమరావతిలోనే. ఇవాళ కూడా కొంతమంది అమరావతి రైతులు వచ్చారు, ఏదో పని మీద సిఆర్డీ ఆఫీస్కి వచ్చి నేను ఉన్నానంటే వచ్చి కలవటానికి వచ్చారు. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. సార్ చాలా ఆనందంగా ఉంది సార్, మొత్తానికి వన్స్ ఫర్ ఆల్ ఇష్యూ సీల్ అయిపోతా ఉంది, ఇక మేము నిశ్చింతగా పడుకోవచ్చు, ఇక మొత్తం పార్లమెంట్లో కూడా అయిపోతే విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇది మనందరం ఆనందించదగ్గ ఒక గడిగానే మనం భావించాలి. రైట్. తిరుపతిరావు గారు, ఈ రాజధాని గెజెట్లో నోటిఫై చేయడం అనే దానికి సంబంధించి జరుగుతున్న ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఇవాళ క్యాబినెట్ మీటింగ్ కానీ, ఎల్లుండి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయడం కానీ, ఏప్రిల్ 1వ తేదీ అది ఏంటో మరి ఏప్రిల్ 1 వచ్చింది, అదొకటి ఏంటో అదోలా ఉంది. సరే, అది దాన్ని మరీ అంత మనం అనకూడదు కానీ, సో ఏప్రిల్ 1వ తేదీ క్యాబినెట్ భేటీ, ఆ తర్వాత ఏమో ఈ సెషన్లోనే అంటున్నారు, ఎప్పుడో తెలియదు. సో ఓవరాల్గా మీరు కానీ మీ కమిటీలు కానీ లేకపోతే రైతులు కానీ ఒక సానుకూలమైన దృక్పథంతో, ఇప్పుడు పటాభి గారు చెప్పారు కదా చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి హ్యాపీగా ఉన్నామని చెప్పారంట, మీతో కూడా చెప్తున్నారా? మీరు కూడా హ్యాపీగా ఉన్నారా అందరూ జరుగుతున్న ఇదంతా చూసి? ఒకటండి, ప్రభుత్వం రాగానే జరిగిద్దని ఎదురు చూసామండి. కూటమి ప్రభుత్వం రాగానే ఇందాక నుంచి నా కంఠశోష కూడా అదే. గతంలో ఎప్పుడైతే పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారో, ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారో అదే విధమైనటువంటి నిర్ణయం అమరావతి పట్ల జరిగిద్దని మేము అందరం ఆశించాం. అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, అటు పవన్ కళ్యాణ్ గారి మీద అమరావతి పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించట్లా. కాకపోతే ఇప్పుడు 20 నెలల కాలాతీతం అయిపోయిందని మాత్రం అందరికీ అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఏది ఏమైనప్పటికీ ఈ రోజుకైనా దీనికి కార్యరూపం దాల్చి దీనికి ఒక పులి స్టాప్, కాకుండా పులి స్టాప్ పెట్టబోతున్నారు. భవిష్యత్తులో ఎవరు వచ్చినా ఈ అమరావతి రాజధాని అంశాన్ని ఎవరు కూడా చెడగొట్టడం కానీ, దాన్ని ఏదో నాశనం చేయాలన్నటువంటి చెడు ఆలోచనలతో రావడం కానీ జరగదు అనేటువంటి ఒక ఆశ ఏదైతే ఉందో అందరికీ తృప్తిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా అమరావతి రాజధానిని ఆయనే ప్రారంభించారు, ఆయన యొక్క దత్తపుత్రిక అని చెప్పి అంటారు. పైగా ఆయన జరుగుతున్నటువంటి ఇప్పుడు కూడా అమరావతి విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అమరావతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వ పెద్దలు జరుగుతున్నటువంటి వాటిని ప్రజలకు తెలియచేయడంలో వెనకబడిపోతా ఉన్నారు. ఒక్క నిమిషం టైం ఏంటి, 2014-19లో కూడా ఒక అమరావతిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు చెప్పుకోవడంలో వీళ్ళు వెనకబడిపోయారు. ఇప్పుడు అలానే జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, పరిశ్రమల విషయంలో కానివ్వండి, ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఒక చంద్రబాబు నాయుడు గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారో ఇలా జరుగుతున్నాయి అని చెప్తున్నారు తప్ప మిగతా మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ చెప్పడంలో వెనకబడిపోతున్నారు అనేది నా వ్యక్తిగతం, ప్రజల అభిప్రాయం కూడా ఉంది.
ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ కూడా దుర్మార్గమైనటువంటి తప్పుడు ఏదైతే ఉన్నాయో వీళ్ళ మీద అబద్ధాలు వేస్తా ఉంటుంది, బురద మోస్తా ఉంటుంది. ఆ బురదను వీళ్ళు కడుక్కునే పనిలోనే ఉన్నారు తప్ప వీళ్ళు చేసినటువంటి మంచి పనులు చెప్పుకోవడంలో వైఫల్యం చెందుతా ఉన్నారు. ఈ 20 నెలల కాలం ఆలస్యమైనటువంటి విషయాన్ని కూడా ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యారు. వాళ్ళ చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించట్లా. చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో తప్పనిసరిగా న్యాయం చేస్తారని రైతులకి మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఎవరు చెడగొట్టలేరు. రైట్. ఇక అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు కారణం ఏంటి? దీని వెనుక ఎవరున్నారు? ఇది కుట్ర లేకపోతే నిజంగానే ప్రమాదవశాత్తు జరుగుతున్న అగ్ని ప్రమాదాల? సరిగ్గా ఆ కేబుల్సే ఎందుకు తగలబడుతున్నాయి? వాటినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇలాంటి అంశాలు, తర్వాత కుట్రల మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఎందుకంటే ఇది ఒకవేళ కుట్రే కనుక అయితే దీన్ని క్షమించరాని, సహించరాని కుట్రలు ఇవి, ఒకవేళ కుట్రలే కనుక అయితే. సో ఈ ఎందుకు జరుగుతున్నాయి? బాలకోట గారు, ఈ అమరావతిలో జరుగుతున్న ఆకస్మికంగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు, దానికి కారణాలు అనే దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మీరు నిన్ననో మొన్ననో ఒక పోస్ట్ కూడా పెట్టినట్టు చూశాను, మాజీ ఎంపీ ఒక ఆయన ఉన్నాడు దీని వెనుక అని. సో ఏంటి అసలు ఈ అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఏ ఉద్దేశంతో జరుగుతున్నాయి? ఎవరు వీటి వెనుక ఉన్నది? ఎవరు మీ అభిప్రాయం ప్రకారం? రేష్టి గారు, మొన్న తుళ్ళూరు రాయపూడి మా గ్రామాల మధ్య ఈ మెగా కంపెనీకి సంబంధించిన పైపు లైన్ దగ్ధం కావడంతో ఆ వార్త విన్నగానే అర్ధరాత్రి పూట నేను అమరావతిలోనే ఉన్నాను. చాలా బాధేసింది. ఎందుకంటే అమరావతి పనులు ఇంత శరవేగంగా జరుగుతుంటే ఈ తగలబెట్టటాలేంటి, ఈ దగ్ధం కావటాలేంటి? ప్రభుత్వం మాది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రభుత్వంలో ఇలాంటి అరాచకమైన పరిస్థితులు ఏంటని చెప్పి చాలా బాధేసి నేను స్వయంగా కొమ్మినేని వరలక్ష్మి గారితోనూ, అలాగనే జగన్మోహన్ రావు గారు గాంధీ అని చెప్పి ఒక రైతుతో, ఖాతా అప్పారావు గారితో కలిసి వెళ్ళా. స్వయంగా వెళ్ళి చూసాం. వెంకటకృష్ణ గారు, కాదాయా కాల్చారా? ఈ 2 ప్రశ్నల్లో కాల్చారు అనేది సమాధానం. అవి కాదే కావు, ఉద్దేశపూర్వకంగా తగలబెట్టిన దృశ్యం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా పోలీసు అధికారులతో సమావేశం ఇచ్చారు. నాకు తెలిసి, ఎందుకంటే ఉద్దండరాయనపాలెంలో ఎల్ఎన్టీ పైపులు తగలబడి 9 కోట్లు, తుళ్ళూరు దగ్గర తగలబడ్డవాడి మగవాళ్ళే 10 కోట్లు. అంటే ఇక ప్రాపర్టీ ఖర్చుగా నేను చెప్తుంది. అమరావతిలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను తగలబెట్టడానికి దమ్మున్న నా కొడుకు ఎవడా నా కొడుకు? వాడెవడో రాజధాని నిర్మాణ పనులను తగలబెడదామనే ఆలోచన రావడమే చాలా ఘోరం. ఆ ఉద్దండరాయనపాలెంలో నందిగం సురేష్ మాజీ ఎంపీ ఉన్నాడు. గత 5 ఏళ్ళు ఆయన అరాచకాన్ని మేము భరించాం. అంతమంది రైతులు ఆ ప్రాంతంలో దీక్షా శిబిరాలు చేస్తుంటే కోటి శిబిరం పెట్టాడు. డిఏలు ఇచ్చి, ఒక చికెన్ ముక్కిచ్చి, ఒక మాంసం ముక్కిచ్చి 2 సంవత్సరాల పాటు 3 రాజధానుల దీక్ష పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో. వీళ్ళే చేస్తుంటారని నా ఆరోపణ. నేను అన్న తర్వాత 24 గంటలు గడిచింది, నందిగారు సురేష్ స్పందించలేదు. ఇది అర్ధాంగీకారం కాదా? లేకపోతే ఎందుకు తగలబడతాయి? రాజధాని రైతులకు అవసరం లేదు, సాదాసేదా రైతులకు తగలబెట్టే ఉద్దేశం కూడా రాదు, వాళ్ళకే అవసరం లేదు. మొత్తం రైతులే అక్కడ. ఎవరు తగలబెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారికి మెప్పుకు ముందే వాళ్ళు తగలబెట్టాలి. అరటి తోటలు ఎవరు తగలబెట్టారు? ఎస్ఏ మీద ఎస్టీ అట్రాసిటీ కేసు ఎవరు పెట్టారు? ఆ బాపత వల్లే చేస్తుంటారు. కాబట్టి మేము కూడా కోరుకున్న ప్రభుత్వాన్ని, ఒక్కొక్కరిని కుక్కని కట్టేయండి రాజధాని దిమ్మలకి, లేదా రైతులకు అప్పు చెప్పండి, గ్రామాల నుంచి బహిష్కరించండి. అమరావతి మీద నిందలు భరించాం, మళ్ళీ ఇప్పుడు నిప్పు పెడుతున్నారు మీరు. ఇదేమవుతుంది? రాష్ట్రం అంతా చేతగాని ప్రభుత్వం అవుతుందా? చేతగాని ప్రభుత్వం కింద సంకేతాలా? నందిగం సురేష్ మాట్లాడాలి ఇప్పుడు. నేను పర్టికులర్గా మీ ఏబిఎన్ ద్వారా కూడా చెప్తున్నా, దీని వెనక నందిగం సురేషే ఉంటాడు. అతగాడు ఆ బాబతే. అతగాడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేస్తాడు. అలా చేశాడు కదా ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఆ బోరుగల్ ఏం చేశాడే? ఏం చేశాడు? ఇవే కదా. కాబట్టి వీళ్ళ రాజకీయ
ప్రేరాపణల కోసం లేదా ఆశ కోసం చేస్తున్న ఈ పని తప్పనిసరి నేను చెప్తున్నాను సార్. నేను ప్రభుత్వానికి సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారిని. బాధేస్తుంది. ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం తెలియాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలియాలి, లోకేష్ గారి ప్రభుత్వం తెలియాలి. బహిష్కరించాలి, గ్రామ బహిష్కరణ చేయాలి, ముసుగులు తీసి మీడియా ముందు పెట్టాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ వెనక ఎవరుండాలి? అది అందుకే సురేష్ ఉన్నాడా, సజ్జల ప్రోత్సాహం ఉందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇలాంటి పనిని పురమాయిస్తున్నాడా? మరి ఈ రప్ప రాజకీయాల్లో భాగమా? ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందంటే, వెంకటకృష్ణ గారు గతంలో ఒకసారి చెప్పా, అసమర్థుడి ఖాళీగా ఉండటం కంటే సమర్థుడికి ఉంపుడు గట్టిగా ఉండటం మేలు అని చెప్తానంట. అలాగే ఉంటుంది, తోలు దియ్యాలి. కాబట్టి అక్కడ పనులు చేపట్టిన కంపెనీలు కూడా సీసీ కెమెరాలు పెట్టాలి, సెక్యూరిటీ గార్డులు పెట్టాలి. మీరు సంబంధించిన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగలగాలి. మీ ప్రాపర్టీని మీరు కాపాడాలి, రైతులు కాపాడాలి, ప్రభుత్వం కాపాడుతుంది. ఎందుకంటే ఒక విశాలమైన ప్రాంతం అని సార్. నేను వెళ్ళి చూశాను, అసలు బ్రహ్మాండమైన వర్కులు జరుగుతున్నాయి సార్. ఎంత గొప్ప వర్కులు అంటే, రేపు ఒక సంవత్సరం గడిస్తేనో రెండో సంవత్సరం గడిస్తేనో ఈ ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టే ఒక అన్నం తినే అక్షయ పాత్రని కనులారా చూద్దామనే ఆశతో వందల కోట్ల రూపాయలు శ్రమించి, రైతులు ఉద్యమించి, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమించి, చంద్రబాబు నాయుడు గారు తప్పించి అహర్నిశలో ఎన్ని ప్రణాళికలు చూడండి. సిఆర్డీఏ భవంతి, పట్టాభి గారి కార్యాలయం చూడండి సార్, వెళ్ళి అద్భుతంగా ఉంటుంది. ఈ సందర్భంగా చివరి మాట ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు చెప్పుకుంటే పోతుంది అంటారు బైబిల్లో. దాన్ని పశ్చాత్తాపం అని అంటారు, అంటే ప్రాయచిత్త సంకీర్తన అని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి కనీసం చేసిన పాపాలు చెప్పుకోండి. అమరావతి మీద మాట్లాడటానికైనా ఇప్పుడు కళ్ళ భాషలు దొరుకుతాయి. లేదంటే ఈ సువర్ణ అవకాశాన్ని, ఈ అద్భుతమైన సన్నివేశాన్ని కనుక అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు పాలు పంచుకోకపోతే రానున్న కాలంలో భవిష్యత్తులో అమరావతి గురించి కానీ ఆంధ్రప్రదేశ్ గురించి కానీ మాట్లాడటానికి కూడా నైతిక హక్కు ఉంది. శాశ్వతంగా రాజకీయంగా సమాజం కట్టబడుతుంది. అది గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక అద్భుతమైన సన్నివేశం ఆలస్యమైన తొందరపడిన కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ లో ఈ రాష్ట్రాన్ని విభజించిన చట్టంలో, ఈ రాష్ట్రాన్ని విభజించిన ఇప్పుడే మనం ఏ అగ్ని ప్రమాదాల గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలపై సీరియస్ గా ఉన్నారు. మంత్రి నారాయణ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా మీకు బాధ్యత లేదా అని నారాయణని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వరుస అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖ పైన ఉంది, విచారణ చేయించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇప్పటికీ 3 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఎవరు చేశారు, ఎందుకు జరుగుతున్నాయి, పైపులు ఎందుకు దగ్ధమయ్యాయి, కేబుల్ ఎందుకు దగ్ధమయ్యాయి అనే అంశాలన్నిటి మీద కూడా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రిని ఆగ్రహంతో ఆదేశించినట్టుగా బ్రేకింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడే మనం మాట్లాడుతున్నామా, బ్రేకింగ్స్ వస్తున్నాయి మన దాంట్లో. సో పట్టాభి గారు, ఇది నిజమే, వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఏదో అక్కడెక్కడో దీపావళి టపాకాయలు తయారు చేసే దగ్గర జరిగిందంటే అది ఆ ప్రమాదం, లేదు ఇంకెక్కడో గడ్డివాన్ తగలబడిందంటే అది ప్రమాదం. అందులో కూడా కుట్రలు ఉంటాయి, అయినా సరే అనుకోవచ్చు. ఇంకేవో జరుగుతూ ఉంటాయి. ఇది కేబుళ్ళు, ప్లాస్టిక్ కేబుళ్ళు, ఫైబర్ కేబుళ్ళు, పైపులు ఇవెందుకు తగలబడతాయండి? అంటి వెళ్ళి పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తే తప్ప తగలబడవు కదా. ఎందుకు దీని మీద ఇంత? యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యా వికే గారు, గతంలో రథాలు తగలబెట్టిన చరిత్ర, రైళ్లు తగలబెట్టిన చరిత్ర, అరటి తోటలు తగలబెట్టిన చరిత్ర, ఈ చరిత్ర అంతా ఎవరిదండి? ఎవరి హయాంలో జరిగాయి ఈ కుట్రలన్నీ కూడా? ఎవరి ప్రోద్బలంతో జరిగాయి? ఎవరికి ఇటువంటి చరిత్ర ఉంది? కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా జరుగుతున్నటువంటి ఈ వరుస సంఘటనల వెనక బాలకోటయ్య అన్నట్టు ఒక పెద్ద కుట్రే దాగుంది. కావాలనే జరుగుతున్నటువంటి పనులకి ఆటంకం కలిగించడానికి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు.
ముఖ్యమంత్రి గారు దీన్ని సీరియస్గా తీసుకుని డీజీపీ గారిని పిలిపించుకుని ఎస్పీని వీళ్ళందరినీ పిలిపించుకుని మొన్న గట్టిగా మాట్లాడారు. ఈ రోజున నారాయణ గారికి కూడా గట్టిగా చెప్పటం వెనక కూడా సీరియస్నెస్, ఎందుకంటే కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవి కూడా తెప్పించుకుంటా ఉన్నారు. ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం వీకే గారు, నేను ప్రతిరోజు నా ఆఫీస్ అమరావతిలో ఉండటం వలన నేను రోజు అమరావతికి వెళ్ళి రావటం, అక్కడ జరుగుతున్నటువంటి పనులు నిజంగా కూడా అత్యంత వేగంగా జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ 2-3 monthsలో బాగా స్పీడ్ పుంజుకున్నాయి పనులన్నీ కూడా. రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించి ఆ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ డ్రైన్స్, పైప్ లైన్స్ కానీ, లేదంటే ఐకానిక్ మన సెక్రటేరియట్, జిఐడి టవర్స్ నిర్మాణాలు కానీ, ప్రతిదీ కూడా ఎటు చూసినా కూడా కొన్ని 100 లారీలు, జేసీబీలు, క్రేన్లు, అసలు హడావడి. ఇప్పుడు బిట్స్ పిలాని నిర్మాణం ప్రారంభం, ఇట్లా ఈ యాక్టివిటీని చూసి ఇవాళ కొన్ని సైకో మోకలు ఓర్వలేక కుట్రపూరితంగా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు అనటం అనేది వ్యక్తిగతంగా నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే మీరు అన్నట్టు అక్కడ ఏమీ బాణాసంచా తయారీ కేంద్రం కాదు, లేదంటే నిప్పు రాజుకోవటానికి అవకాశం ఉన్నటువంటి వస్తువులేమో అక్కడ ఉండేటటువంటి ప్లేస్ కూడా కాదు. ఇప్పుడు పైపులు ఎలా తగలబడతాయి సార్? వాటంతటికి అవి పైపులు తగలబడతాయా? ఎవరన్నా తగలబెడితే మీరు అన్నట్టు పెట్రోల్ పోస్తేనో లేదంటే ఇంకేదైనా చేస్తేనో తగలబడతాయి. వాటంతటికి అవి పైపులు ఏం తగలబడవు కదా. కాబట్టి ఖచ్చితంగా 200% ఇవాళ ఇప్పుడు పురాణాల్లో ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి అడ్డం పట్టడానికి అది ఇది చేసేవాళ్ళు కదా. ఇవాళ అదే జరుగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞానికి విఘాతం కలిగించడానికి, ఆటంకాలు సృష్టించడానికి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తేలుతాయి, బయటపడతాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ మంత్రివర్యుల విషయంగా కొద్దిగా గట్టిగా మాట్లాడాలంటే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇంకా కొంచెం మీరు అలర్ట్గా ఉండండి. ఆ కంపెనీస్ వైపు నుంచి కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా కొంత మీరు విచారణ చేయండి. కేవలం పోలీస్ యాంగిల్లోనే కాదు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరగాలని వారు చెప్పడం జరిగింది. ఏదైనా గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ సీరియస్ నోట్ ఆఫ్ ఇట్ సార్. ఖచ్చితంగా పట్టుకుంటాం కూడా. దీని వెనక ఎవరున్నారనే విషయాలు కూడా బయటకు వస్తాయి. ఎవరు ఈ విధంగా జరుగుతున్నటువంటి మంచిగా అడ్డుపడుతున్నారన్న విషయాలు కూడా బయటకు వస్తాయి. వాస్తవాలన్నీ కూడా చూస్తాం. రైట్. చంద్రబాబు నాయుడు గారు సీసీ కెమెరాలు కూడా మొదటి నుంచి ఎందుకు సీసీ కెమెరాలు పెట్టలేదని కూడా అడిగారట. ఇప్పుడు పెడుతున్నామని చెప్పేసి నారాయణ గారు అంటే మంత్రి ఇప్పుడు పెట్టడం ఏంటి, ముందు నుంచి ఎందుకు అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని కూడా ఆయన కొంచెం సీరియస్గానే ప్రశ్నించారు, ఆదేశించారు కూడా. వెంటనే దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని. సో సత్యమూర్తి గారు, మీ అంచనా ఏంటండి ఈ అగ్ని ప్రమాదాల మీద? ఇవి ఏంటంటే ఇవి ఫైబర్ కేబుల్స్. అవును, అంటే ఈ ఫైబర్ కేబుల్స్ తగలబడాలి అంటే వాటికి నిప్పు పెట్టాలి అంటే 150 degrees Celsius కన్నా ఎక్కువ వేడితోటి మనం మంట రగిలిస్తే తప్ప అవి కరగడం మొదలవదు. వేడి దగ్గర మాత్రమే కేబుల్ కరుగుతుంది. అట్లా ఉంటుంది. మరి అంత ఉష్ణోగ్రతని ఇది చేయాలి అంటే ఖచ్చితంగా పెట్రోల్ పోసి తగలపెట్టాల్సిందే. అంటే మామూలుగా గడ్డి అంటుకొని వచ్చి అక్కడ మంటలు చెలరేగటం దానివల్ల జరగదు. అక్కడ దాకా వచ్చి మంట ఆగిపోతుంది. ఈ కేబుల్స్ అన్నీ కూడా ఫైర్ ప్రూఫ్ కేబుల్సే. ఇవన్నీ ఫైర్ ప్రూఫ్ కేబుల్ తగలబట్టడం ఏంటి? ఎవరో సిగరెట్ ముట్టించి అక్కడ పడేస్తే అటువంటి కార్యక్రమాల వల్ల జరిగేది కాదు. ఇది ఖచ్చితంగా ఒక కుట్రతోటి. ఒక్క మాట, ఈ పైపులు మొత్తం కూడా అద్దాగా పేర్చారండి. 1 by 1 పైపులు మొత్తం అద్దాగా పేర్చారు. కదిలించడానికి కూడా వీలు లేదండి. వీళ్ళు మధ్యనే పెట్రోల్ పోసి పెట్రోల్ పోసి తగ్గ పెడితే అదంతా కూడా బగబగ అలా అయి ఉంటుంది. బాలకోట గారు, పెట్రోల్ అయినా కావచ్చు, భాస్వరం అయినా కావచ్చు, అది హై ఇంటెన్సిటీ, ఎక్కువ మంట, ఎక్కువ ఉష్ణోగ్రతతోటి మంట రావాలి. అది వస్తే తప్ప ఇది జరగదు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ మొత్తం ఈ డంపులు పైపులు ఎక్కడైతే పెడుతున్నారో స్టాక్ ఉన్న చోట అక్కడ టార్గెట్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు కొత్తగా సిట్ కూడా ఏర్పాటు చేశారు. దీని మీద వాళ్ళు ఈ కాల్ లిస్ట్ డంప్ తీసుకొని చెక్ చేస్తూ ఉన్నారు. దాని ఆధారంగా ఖచ్చితంగా పట్టుకోవాలి, పట్టుకుంటారు కూడా. ఎందుకు అంటే
బాలకోట గారు చెప్పిన ఆ మాజీ ఎంపీ, ఆయనకి ఇంకా వేరే పనేమి లేదు, ఇటువంటి పనులు తప్ప ఆయనకి వేరే పనేమి లేదు. ఎంత విధ్వంసం సృష్టిస్తే వాళ్ళ నాయకుడి కళ్ళల్లో అంత ఆనందం చూడొచ్చు అన్న ఏకైక లక్ష్యంతో పనిచేసే మూకలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాటి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే, అంటే ఇప్పుడు సీసీ కెమెరాలు ఇప్పుడు ఎందుకు పెట్టలేదు, అక్కడ పెట్టాలి కదా అంటే ఎవరు ఇంత దుర్మార్గులు ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఇంత దుర్మార్గంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే, ఒక చోట కన్స్ట్రక్షన్ జరిగే చోట ఇంత విధ్వంసం సృష్టిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. మనం జగన్మోహన్ రెడ్డి టైంలో మనం చూసాం, రోడ్లు తవ్వుకొని అందులో కంకర అవి అమ్ముకున్నారు, అక్కడ పక్కన పైపులు పెడితే ఇనుప గడ్డలు అమ్ముకున్నారు. ఇటువంటి అంటే ముందరే ఊహించాల్సింది, అంటే ఇటువంటి దరిద్రులు ఉన్నారని శక్తులు ఇక్కడ ఉన్నాయి అనేది అలర్ట్ గా ఉండాల్సింది. కాకపోతే ఏంటి అంటే వీళ్ళకి ఆ ఎల్ఎన్టీ గాని ఈ మెగా ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకు కూడా మరి స్టాక్స్ దగ్గర మరి వాళ్ళు మరి వాళ్ళ ప్రైవేట్ ఇలాంటి పనులు చేస్తాడని ఎవరు ఊహించరు. మెగా అయినా ఊహించదు, ఎల్ఎన్టీ అయినా అలా ఊహించరు. వాళ్ళ యంత్రాల దగ్గర అయినా వాళ్ళు కూడా సెక్యూరిటీ పెట్టుకొని ఉండాల్సింది. ఇది మాత్రం ఖచ్చితంగా ఒక కుట్రతోటి పద్ధతి ప్రకారం జరిగిన నేరమేనండి ఇది. అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్. తిరుపతి రావు గారు, ఈ ప్రమాదాల మీద మీ వ్యూ ఏమైనా ఉందా? మీరు ఏమైనా చెప్తారా? సార్, గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టు రోడ్డు దూకెళ్లారు, ఎన్నో మామూలుగా అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వారి మీద సరైన శిక్షలు చేసిందా? సరైన శిక్షలు కనుక వేస్తే కొత్తగా ఇంకోటి తప్పు చేయకుండా ఉంటాడు. ఒక రకంగా మంచి ప్రభుత్వం అనిపించుకునే విధంగా ఉంటుంది. ఎవరి మీద సరైన శిక్షలు లేవు. ఇవాళకి అమరావతిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రోడ్లు తవ్వారు, దొంగతనాలు జరిగినాయి, ఇప్పటికీ మట్టి ఎత్తుకెళ్తున్నారు, ఎన్నో జరుగుతున్నాయి. వాళ్ళ మీద సరైన శిక్షలు తీసుకోకపోవడం వల్లే ఈ రిపీటెడ్ గా జరుగుతా ఉన్నాయి. అలానే నేను అంటాను, పదే పదే వేరే వాళ్ళని మనం అనేకంటే వాళ్ళు దుర్మార్గులే. అది రాష్ట్రానికి, ప్రపంచానికి, దేశానికి తెలుసు. వాళ్ళు తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు, అది ఎందుకు నిర్ధారణ చేయడం లేదు? ఉదాహరణకి ఇది సందర్భం కాకపోయినా తిరుపతి లడ్డూ విషయం ఉంది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా అది ఒక టీవీ సీరియల్ లాగా నడుస్తూ ఉంది కదా. కరుణాకర్ రెడ్డి గారు విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు కదా, ఆయన మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ఏ యాక్షన్ తీసుకున్నారు? కాబట్టి ప్రభుత్వం ఏమి చేయదు, ఏదో ఒకటి బురద పోద్దాం, ప్రభుత్వాన్ని అల్లరి చేద్దాం అని వైఎస్ఆర్సీపీ పనిగట్టుకుని పనిచేస్తా ఉంది. ఆ ట్రాప్ లో పడి వీళ్ళు వాళ్ళ వెనకమాల పడిపోతా ఉన్నారు అని నా అభిప్రాయం అండి. రైట్. ఇక దీంట్లో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు. వాటిల్లో ఒకటి తీసుకుంటే, మేము రాజధానికి మేమేమి వ్యతిరేకం కాదు, కానీ రాజధాని పేరుతో చంద్రబాబు దోపిడీపైనే మా అభ్యంతరం అని మాట్లాడాడు. తిరుపతిరావు గారు, దీని మీద మీ ఏమండి? వాళ్ళు చంద్రబాబు గారి మీద గతంలో అనేక ఆరోపణలు చేశారు. వాళ్ళు 5 సంవత్సరాల్లో ఎన్నో కేసులు పెట్టారు. ఒక్కటి చంద్రబాబు గారు అవినీతి పడని కానీ చంద్రబాబు గారు తప్పు చేశారని నిరూపించలేకపోయారు. ఏదో రాజకీయంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని తెలియజేయడం కోసం ఏదో అవాకులు చవాకులు పేలుతా ఉంటారు. వాళ్ళ బ్రతికే దుష్ప్రచారం చేయటం, అబద్ధాలు చెప్పటం. వాళ్ళు పోయినసారి ఎన్నికల్లో గెలిచిందే దుష్ప్రచారంతో గెలిచారు. వాటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పర్లేదు. వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు చేసిన దోపిడీ ఏదైతే ఉందో వాటన్నిటిని ప్రజల ముందు పెట్టి ఎండగట్టాలి. వాళ్ళ యొక్క రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నిలయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప సజ్జలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పూటకో మాట మాట్లాడతారు. వాళ్ళ మాటలు మనం మాట్లాడుకుంటూ టైం వృధా చేయడమే కదా. అంటే అట్లా కాదుగా, అట్లా కాదు. వాళ్ళ మాటలు మనం మాట్లాడుకోవడం టైం వేస్ట్ అని అంటే, అసలు ఈ డిబేట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు, పటాభి గారు మాట్లాడారు, బాలకోట గారు మాట్లాడారు, సత్యమూర్తి గారు మాట్లాడారు. నేను వారించా ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గురించి కాదు కదా ఇప్పుడు మాట్లాడేసిందని. ఇప్పుడు ఎందుకు నేను తీసుకుంటున్నానంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్న మాటలు 2014-19లో అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు పనులు చేశారండి. ఎన్ని పనులు చేశారు అనేది కనీసం వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పుకోలేకపోయిందండి.
వాళ్ళు ఒక్క ఇటుక కూడా పెట్టలేదని ప్రచారం చేశారండి, ప్రజలను నమ్మించారండి. 2019 ఎన్నికల్లో నేను జనసేన పార్టీలో లాజిస్టిక్ చైర్మన్ గా ఉన్నానండి. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అదే నిజం అనుకున్నారండి. అమరావతి రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు రైతుల భూములు ఇచ్చారు, లేదా చంద్రబాబు గారు అంత కష్టపడి కడుతుంటే 2019 ఎన్నికల్లో ఏం చేశారు? తాడేపల్లినా మంగళగిరి కానీ లేకపోతే రాజధాని నియోజకవర్గాలు వైసీపీ వాళ్ళు ఎలా గెలిచారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా రాలేదు. వాళ్ళు అంత చేస్తే వాళ్ళు అక్కడ మనోళ్ళు గెలిచారంటే ప్రజలు అక్కడ వ్యతిరేకంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. జనం చేసే తప్పులు ఒక్కోసారి అట్లా తెలుస్తూ ఉంటాయి. కౌళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతం అంతా పర్యటించారు, ఒక రోజంతా నడిచి తిరిగారు. ఆయన అన్నారు, ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందని నాకే తెలియదు. ఆ రోజు 2019లో జనసేన పార్టీ తరఫున ఇండివిజువల్ గా పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క నిమిషం అండి పటాల్ గారు, ఆయన అనే మాట ఏంటంటే అమరావతి కోసం తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అమరావతి పేరుతో అవినీతిని, రైతుల సమస్యలు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అభ్యంతరం చెప్పారని ఇప్పుడు తీర్మానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు వివరణ ఇవ్వాలి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు అసెంబ్లీకి వస్తే వివరణ ఇస్తారు. తీర్మానం ఎందుకు చేయాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులే ఒక రకంగా కారణం తీర్మానం చేయడానికి. మొత్తం ఇప్పుడు చెప్పండి. రాక్షసు ఇప్పుడు ఇటువంటి సైకోమోకలు ఏవి కూడా భవిష్యత్తులో మళ్ళీ అమరావతి రాజధాని విషయంగా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు సృష్టించకుండా మొత్తం అన్ని రకాలుగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఎందుకంటే గతంలో చూసాం కదా వీళ్ళు ఎటువంటి కేసులు వేశారు, ఎన్ని రకాలుగా అమరావతి రాజధానిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనం గతం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి కదా వీకే గారు. 5 సంవత్సరాలు అమరావతి కోసం ఎన్ని పోరాటాలు జరిగాయి. ఇవాళ వీధి రోడ్లపైన ఎంత పోరాటం జరిగిందో న్యాయస్థానాల్లో కూడా అంతే పోరాటం జరిగింది. లీగల్ బ్యాటిల్, ఇప్పుడు ఈ లీగల్ బ్యాటిల్ ఈజ్ ఈక్వలెంట్ టు ది ఫైట్ వి హావ్ సీన్ ఆన్ ద రోడ్స్. సో అందుకని భవిష్యత్తులో మళ్ళీ అటువంటి లీగల్ ట్యాంగిల్స్ లోకి వెళ్లకుండా ఇప్పుడు ఆ రోజున ఎన్నెన్ని కోట్లు ఇచ్చి ఎంతమంది లాయర్లు తీసుకొచ్చి అమరావతికి వ్యతిరేకంగా వాదనలు వినిపించారండి. వీళ్ళు కొన్ని కోట్లు కదా వీళ్ళు తగలేసింది. ఏదో అమరావతిని అడ్డుకోవటానికి ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చారు, స్పెషల్ ఫ్లైట్లెస్ తీసుకొచ్చారు. ఎంత గొప్ప న్యాయ పోరాటం ఉండి ఆ రోజున. ఒక పక్కనేమో అమరావతి జేఏసీ రూపాయి చందాలు వేసుకుని రూపాయి పోగేసి వీళ్ళు న్యాయస్థానాల్లో పోరాడాల్సినటువంటి పరిస్థితి ఆ రోజున. కాబట్టి అటువంటి పరిస్థితులు ఏవి కూడా ఉత్పన్నం కాకుండా ఉండటం కోసమే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ తీర్మానం చేస్తా ఉన్నాం. ఈ తీర్మానాలు చేసి పార్లమెంట్ లో మళ్ళీ బిల్లు పాస్ చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని అమెండ్ చేసి మళ్ళీ దానిలో క్యాపిటల్ స్థానంలో అమరావతి అనే పదాన్ని యాడ్ చేసి, సో ఇట్ ఈస్ కంప్లీట్ ఫుల్ ప్రూఫ్ గా మనం ఇది చేస్తా ఉన్నాం. కాబట్టి సజ్జలకే ఒక రకంగా బాధ అనమాట, మనసులో బాధ. ఎందుకు ఇప్పుడు చేయటం దేనికి, చేయకపోతే ఏమవుతుందండి, దేనికి చేయకపోతే మళ్ళీ వీళ్ళు ఇంకో రకంగా వీళ్ళు ఆల్రెడీ స్కెచ్ చేసి ఉంటారు. ఈ రకంగా మళ్ళీ మనం దాన్ని ఆపొచ్చు అని. ఎవడో ఇప్పుడు ఇలా నిరంజన్ రెడ్డి ఎవడో ఉన్నాడు కదా రాజ్యసభలో, ఇలా లాయర్ ఎంపీ. సో అలాంటి వాళ్ళు ఎవడో సలహా పడేసి ఉంటారు. ఇప్పుడు అవకాశాలు కూడా లేకుండా చేస్తున్నందుకు కడుపు పంట. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం సార్, ఈ తాడేపల్లి ప్యాలెస్ జీతగాడికి, అయ్యా మీకు నిజంగా మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని మీరు అంటా ఉన్నారు కదా, రండి రేపు 28వ తేదీన రేపు అసెంబ్లీకి రండి, వచ్చి అదే మాట చెప్పండి. మీ తీర్మానానికి అనుకూలంగా మీరు కూడా మద్దతు తెలపండి, అందరితో కలిసి చేతులెత్తండి పైకి, ఒక మంచి సందేశాన్ని పంపండి. ఈ మాటలు ఎందుకు, ఇంకెన్ని రోజులు కబుర్లు చెప్తారు? మేము మాటలు కాదు చేతల్లో కూడా మేము అమరావతికి అనుకూలం అని చెప్పడానికి గొప్ప అవకాశం, మీరు వచ్చి అది వినియోగించుకోండి. బాలకోటే గారు, ఇప్పుడు ఈయనకి సజ్జల గారి బాధ ఏంటంటే అసెంబ్లీని అంటున్నారు, మరి కౌన్సిల్ కూడా సమావేశపరచాలి కదా. అసలు కౌన్సిల్ వద్దు అని చెప్పి వీళ్ళు రద్దు చేయాలని చెప్పి అడిగింది వీళ్ళే, మళ్ళీ ఇప్పుడు కౌన్సిల్లో కూడా పెట్టాలి కదా అంటారు. రైట్, ఎనీవే సజ్జల గారి కామెంట్స్ మీద ఏంటి చెప్తున్నారు మీరు? కాదు వెంకటకృష్ణ గారు, 1 minute. ఎవరు అభ్యంతరం చెప్పారని ఇప్పుడు తీర్మానం మీరు చేస్తున్నారు అవును అంటామంటే రేపు మేము అసెంబ్లీ సమావేశాలు కూడా రాము అని అర్థం, ఎగ్గొడతామని అర్థం. సజ్జల అన్నం తింటున్నాడు అనకూడదు, ఎందుకంటే మేము అంటేనేమో మీరు అన్నామంటారు. ఎంత దుర్మార్గం అండి.
రాజధానితో ఆటలాడి హిట్లర్ గారు రెండో ప్రపంచ యుద్ధంలో గ్లోబ్తో ఆటలాడినట్టు సర్దార్ గారు అక్కడే కూర్చొని తాడేపల్లిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి సంఖలో చేరి రైతులని శరలు పెట్టించి నువ్వు రైతు బిడ్డవే కదా, పైగా జర్నలిస్టు కదా, ఏమైనా అవార్డులు ఇచ్చారో లేదు నాకు తెలియదు, కానీ ఉత్తమ జర్నలిస్టువో దద్దమ్మ జర్నలిస్టువో ఇదేనా మాట్లాడేది? సిగ్గేట్లా జనం వస్తారని రాజధాని చెరలో పెట్టి అమరావతిలో తీర్మానం మళ్ళీ ఎందుకు? మీరు కదా 3 రాజధానులు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు కదండి హైకోర్టు తీర్పు మీద. హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏనాడన్నా రాజధానిని అమరావతి అని 5 లక్షలు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు, నోటి వెంట వచ్చినాయా? అదే అసెంబ్లీలో ఉన్నారే, అదే సచివాలయంలో ఉన్నారే, మరి సచివాలయం శాసనమండలికి ఎందుకు పంపిస్తున్నారు Right. బొత్స గారిని? అది కూడా బహిష్కరించవచ్చు కదా. అంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, చివరి మాట ఒక మాట చెప్పాలి సార్, రేపు పొద్దున ఈ అగ్ని ప్రమాదాలు కూడా రైతులు కాల్చారని కూడా అనొచ్చు. నిన్న ఆ సందర్భంలో కూడా రైతులు చెప్పారు. ఈ రోజున ఏంటంటే నిందల ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ముందుందండి, వాళ్ళే చేసుకున్నారు, రైతులే చేసుకున్నారు, కడుపు మండినోడు చేశాడు, ఇంకోటి చేశాడు కూడా నిందలు ఇవ్వచ్చు. ఏదేమైనా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి నారాయణ గారు కూడా దీన్ని రక్షణ ఎందుకంటే పని చేయటం వేరు, ఆ పనిని రక్షించుకోవటం వేరండి. వెంకటకృష్ణ గారు దొంగతనం చేయటం వేరు, తగలబెట్టడం వేరండి. ఏదైనా వస్తువు తీసుకెళ్తే వాడు రూపాయి కోసమో లాభాపేష్ట కోసం తీసుకెళ్ళినందుకోవచ్చు, కానీ ఈ తగలబెట్టడం అనేది మాత్రం కేవలం రాజకీయంగా కొంతమంది రాజకీయము సైకిక్ చర్యలు ఇవి. కాబట్టి ఇది సీరియస్ గానే తీసుకోవాలి ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా సీరియస్ గా ఉన్నారు కాబట్టి చూద్దాం.